ఇక్కడ కనిపిస్తున్నది పైగా సమాధులు. ఇది చారిత్రక కట్టడాల్లో ఒకటైన పైగా టూమ్స్ అంటారు. ఇక్కడ మనకి కొలను మాస్క్ కనిపిస్తుంది. ఇక్కడ కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. ఈ యొక్క ప్రాంతం ప్రశాంతంగాను చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఆ యొక్క సమాధులన్నీను పైగా సమాధులు. ఈ పైగా వంశానికి చెందిన వాళ్ళు ఎవరంటే అండి, నిజాం కాలంలో ఆ రాజుల దగ్గర వాళ్ళు విధేయులుగా ఉంటూ, రాజ్యతంత్ర నిపుణులుగా ఉంటూ, సేనా నాయకులుగా ఉంటూ, వాళ్ళు చాలా నమ్మకంగా పనిచేసిన వాళ్ళ సమాధులండి ఇవి. ఈ సమాధులు 200 సంవత్సరాల పూర్వం నాటివి. వాళ్ళ అంటే వంశానికి చెందిన వాళ్ళ అందరి సమాధులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏమంటే పైగా సమాధులు విసిరేసినట్టుగా పట్టించుకునే ప్రదేశంలో ఉంటుందండి. అలా కనిపించినా కూడా అంత స్థితిలోనూ అందంగా వాటి యొక్క కళ్ళని మనకి క్రమంగా గుర్తు చేస్తుంది. ఏమంటే చూడండి, ప్రతి ఒక్క ద్వారబంధాల పైన కానీ, ఆ పిల్లర్స్ పైన కానీ, ఆ తలుపుల పైన కానీ, ఆ నగీషి ఆ కళ చాలా అంటే చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. అద్భుతమైన శిల్ప నైపుణ్యం, పూల డిజైన్లలో విశిష్టత, అంటే మొజాయిక్ పలకలతో చేర్చి ఆ కట్టడాలు చాలా అందాన్ని తీసుకొస్తుందండి. చూడండి, ప్రతి ఒక్క అంచులెమ్మటి కానీ, ప్రతి ఒక్క అడుగున ఆ నగీషి కానీ, ఆ కళ కానీ మనకి తెలియజేస్తుంది. చూడండి ఆ డిజైన్ కానీ. మరి ఎందుకు దీన్ని అభివృద్ధి పరచలేకపోయారో తెలియట్లేదు, కానీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ జాలి వర్క్ చూడండి. కిటికీలు మరియు గోడలపై సున్నితమైన జాలి అంటే జల్లెడ పనితో చేసే విధంగా కనిపిస్తుంది కదా, అది వెలుతురు ఆడేలా చేస్తుందండి. ఇక్కడ గోడలపైన అందమైన పువ్వుల డిజైన్లు, పండ్లు, సీసాలు అంటే వాజులు వంటివి చెక్కబడ్డాయి. చూడండి, ఎక్కడ చూసినా కొత్తదనం. సమాధుల వాస్తుశిల్పం పర్షియన్, మొఘల్, గ్రీక్, రాజస్థానీ, డెక్కన్ శైలుల అద్భుతమైన మిశ్రమం అండి. ఇది సంక్లిష్టమైన జాలి పని. గాలి కానీ, వెలుతురు కానీ వచ్చే క్రమంలో చాలా అందాన్ని తీసుకొస్తుందని అంటున్నారు అక్కడ వాళ్ళు. పైన చూడండి, డోమ్స్ లాగా, స్తంభాల్లాగా, అంటే గ్రీకు శైలి స్తంభాలు ఉల్లిపాయ ఆకారంలో ఉన్నాయి చూడండి ఆ డోములు. వీటి సౌందర్యాన్ని చాలా పెంచుతుంది ఆ వాతావరణంలో. అక్కడ స్తంభాలపైన ఉండే గుమ్మటం వంటి నిర్మాణాలు చౌకందీస్ అంటారు. ఇవి పాలరాయి ఫెన్సింగ్తో అలంకరించబడి ఉంటాయండి. చూడండి ఇక్కడ నుంచి ఏ విధంగా అందంగా కనిపిస్తున్నాయో. ఏమంటే మెయింటెనెన్స్ అయితే అక్కడ లేదు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చూడటానికి ప్రయత్నం చేయండి. చార్మినార్కి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదు అన్నా కూడా గూగుల్లో ఈ యొక్క సమాచారం తెలుస్తుంది. చారిత్రకమైన సమాచారం ఉంటుంది, తెలుసుకోవచ్చు. సరేనండి.